నిన్న ఇక్కడి వరకు కూడా నీరు వచ్చిందని చెప్తుంది. ఇగో ఈ రోజు ఆమె నిన్న నుండి కూడా ఇదే నీటిలో ఉన్నామని చెప్తుంది. అమ్మ చెప్పండి, నీ పేరేం పేరమ్మా? వడ్ల రాజమని. ఎట్లా ఉన్నావు? నీళ్ళలో నీళ్లు పడుతుంది, ఏం చేయాలి బిడ్డ, మా బతుకులు ఇట్లా అయిపోయింది. ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది నీళ్లు రావడం? నిన్నటి నుంచి మొత్తం నిండిపోయినాయి, ఏర్పడతలేదా? బియ్యం నానిపోయినాయి, బట్టలు నానిపోయినాయి, అన్ని నానిపోయినాయి. ఎవరైనా ఏం పట్టించుకుంటలే, మేము దచ్చిన పట్టించుకోరు. మా బతుకులు ఇంతే. నమ్మగలు లేడు, నమ్మగడు ఉంటే అల్లకొల్లారం చేసు వండ వాళ్ళే ఆరుగురు. నీ దగ్గర ఎవరైనా ఉంటారా? పెద్ద బిడ్డ ఉంటుంది. పెద్ద బిడ్డ ఉంటుందా? ఈ నీళ్ళల్లో రాత్రిలో ఉన్నావా? పక్కోళ్ళు బెదిరించి తోలుకుపోయిన పొద్దుకి అన్నీ తిన్నాం. మాకు పండుగ ఎరకలేదు, ఏం ఎరకలేదు. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఆ కరెంటుతో ఒకటి చచ్చుతున్నాం, బతుకుతున్నాం. పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ నమ్మగడు ఉంటే ఎంత అల్లకొల్లారం చేసు. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఇంత లోతులు ఇళ్ళల్లో ఉన్నాం నిన్నటి నుంచి. వీడికి 4 రూములు నిండిపోయినాయి. బట్టలు పరుపులు మొత్తం నానిపోయినాయి, మంచం గుడక నానిపోయింది, అంత నానిపోయింది. చూడు బిడ్డ, పొయ్యి గుడక తీసాడ బారేసావు, బియ్యం సంచి నాణ్యాడ వేసిన. చూద్దామా ముసలమ్మ చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆ ఇంట్లో ఇంతవరకు కూడా నీళ్లు వచ్చినాయని చెప్తుంది. మనం లోపలికి వెళ్తున్నాం. ఇక గోడల పైన ఇక్కడ మోకాళ్ళ వంటి నీళ్లు వచ్చినాయని చెప్తుంది. ఆమె మొత్తం 4 రూముల్లో కూడా నీరు నిండిన పరిస్థితి చూడొచ్చు. ఏదైతే బియ్యం సంచుల వరకు కూడా నీళ్లు వెళ్ళాయని చెప్తుందా. ఈ ఇంట్లో ఏదైతే ఇంటి నీళ్లు ఉండడం వల్ల ఆమె బిక్కుబిక్కుమంటూ ఇదే నీటిలో నివాసం ఉంది. నా బియ్యం సంచులన్నీ కూడా తడిసిపోయినాయి, వంట సామాగ్రి కూడా తడిసిపోయిందని చూపిస్తున్న పరిస్థితి. మొత్తానికి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. అతలాకుతలమైన నేపథ్యంలో కిచెన్ లో ఉన్నాం మనం. ఇక్కడ బియ్యం సంచులన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి. మోకాళ్ళ వంటి నీళ్లలో నేను ఇక్కడే ఉన్నాను. నాకు 6 పిల్లలు, అందులో అందరు కూడా నా పెద్ద బిడ్డ నా ఇంటి పక్కనే ఉంటుంది. అందువల్ల నాకు చుట్టుపక్కల వారు కూడా వచ్చి సహాయం చేశారు అని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి అవుతుంది. అమ్మ, ఎవరు నీకు సహాయం చేశారు? వడ్లకిష్టే తోలుకపోయి ఇక్కడ అన్నం పెట్టింది నిన్న పండుగ పూట. ఇప్పుడు రాత్రి అన్నం వండ పెట్టుకున్నారు. అవి నీళ్ళలోనే ఉన్నాం. ఎత్తిపోసిన పొద్దంతా ఎత్తిపోసినా కానీ దంగలేవు. ఇంతవరకు వచ్చినాయి, ఆడికెళ్ళి దంగుతాయి. ఎత్తిపోస్తే మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. మళ్ళీ అది ట్రాన్స్ఫారం ఒకటి ఉన్నది, ఆ కరెంట్ వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇక మేము చచ్చిన గింతే అని మా బతుకులు అని ఏడుస్తున్నాం. ఇక్కడ వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ పెద్ద కూతురు. ఆమెను అడుగుదాం, అసలు ఏంది పరిస్థితి, ఎవరన్నా సహాయం చేశారా, లేకపోతే ఆమెకు ఏమన్నా వాళ్ళ అమ్మకు ఎంత కష్టమైంది? అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు శ్యామల అండి. ఏమైందమ్మా? ఎన్ని నీళ్ళు వచ్చినాయి? నైట్ మొత్తం ఇక్కడ వరకు వచ్చిన. నిన్న పొద్దున్నే నైట్ వరకు దీంట్లో ఇళ్ళనే ఉన్నాం. నిన్న పండగ కూడా సరిగా ఏం చేసుకోలేదు. పక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళి భోజనం చేసినాం. ఎవరు రాలేరు. కమిషనరు ఫోన్ చేస్తేనేమో ఇప్పుడు ఏడొస్తారమ్మా, నిన్న పండగ కదా వర్కర్లు రాలేరు, వస్తారమ్మా టైం పడుతుంది అన్నారు. ఎవరు రాలేరు, వచ్చి ఇటు చూసి కూడా వెళ్ళలేరు. ఎవరు కౌన్సిలర్ రాలేరు, ఎవరు రాలేరు. కలెక్టర్ దగ్గర డైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కూడా ఫోన్ చేస్తే అమ్మ వస్తారా అని అన్నారు. ఎవరు రాలే. నిన్న మొత్తం నీళ్ళలోనే ఉన్నాం మేము 24 అవర్స్. నిన్న మొత్తం నైట్ అంతా నీళ్ళు అయిపోయింది. మాకు పడుకోవడానికి కూడా మంచాలు పరుపులు అన్నీ తడిచినాయి, బియ్యం అవన్నీ. మాకు ఇంకా ఏంటంటే భయము, 33 kV ఉన్నది మాకు, ప్రాణ భయం. ఇది వరకు ఒకసారి అది వైర్ ఇదైంది, అది తీసేయమని ఎన్నిసార్లు ఇది చేసినా కానీ అది కూడా తీసేస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇండ్ల మీద ఉన్నాయి అవన్నీ తీసేయాలని అన్నారు. మరి ఇవన్నీ ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నారో ఏం కథనో. మరి ఇంత ప్రాణ భయం ఉన్నప్పుడు మరి ఇన్ని అప్లికేషన్లు పెట్టినాం కలెక్టర్ ఆఫీస్లో, ఒకళ్ళన్నా ఇది చేసి స్పందించి అది తీసేద్దామని ఇది కూడా లేదు. ఇంకా మా ప్రాణాలు వాళ్ళకి ఏంది, ఓటు హక్కు మాత్రం ఓటు కావాలి. మేము ఇంటి ట్యాక్సులు కట్టుడు దానికి మాత్రమే మేము ఉపయోగపడతాం, దేనికి లేదు. గవర్నమెంట్ ఏం చేయదు, ఎవరి స్వార్థం వాళ్ళు. చూడొచ్చు, ఈ కాలనీలో 2 కుటుంబం మొత్తం నివాసం ఉంటుంది. అర్ధరాత్రి నిన్న మొత్తం కూడా 24 గంటల పాటు ఇదే నీటిలో మేము ఉన్నాం. పూర్తిగా ఇల్లంతా కూడా మోకాలు ఎత్తు నీళ్ళలో ఉన్నాం మేము అని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, మరో రూమ్ లో ఉంది. ఇక్కడ మొత్తం ఇంట్లో కూడా మొత్తం నీళ్లున్న పరిస్థితి ఉంది. ఆ రూమ్ చూడొచ్చు, ఆ రూమ్ లో ఎలా నీళ్లు నిలిచాయి అనే కోణంలో కూడా. అందులో ఒక సోఫా ఉంది, దానికోసం పూర్తిగా అదొక కిచెన్ రూమ్ లాగా ఉంది. అందులో కూడా పూర్తిగా నీళ్లు
నిలిచిన పరిస్థితి ఉంది. దాంతోపాటు మరో రూమ్లలో కూడా పూర్తిగా మొత్తానికి ఈ ఇల్లు అంటే కూడా మొత్తం నీటిమయమైన పరిస్థితి నెలకొంది. అందువల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తుంది. అని చూడొచ్చు, కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్నాం. ఈ పూర్తిగా ఒక ఇంట్లో నీరు వచ్చి చేరింది. ఆ ఇంట్లో యజమానులు అయితే నీరుని కూడా బయటకు తోడేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఆ నీటి మోకాళ్ళ లోతున్న ఇంట్లో నీటిని ఇంట్లో నుంచి బయటికి తీస్తున్న పరిస్థితి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎందరు ఉంటారు, అసలు రాత్రి నుండి ఎలా ఉన్నారు, దీనికి అంతర్సం నీళ్ళని కూడా తోడేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతరికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు ఎవరెవరు ఇంట్లో ఉంటారు, మీరు ఎవరెవరు ఉంటారు, ఏంది అసలు పరిస్థితి మీరు? మేము నలుగురు ఉంటామండి ఇంట్లో. నేను, మా అమ్మ, మా పాప, మా మిసెస్. ఈ వర్షం వల్ల మేము చాలా ఫేస్ చేసాము రాత్రి నుంచి. నేను నైట్ నుంచి ఫుల్ వర్షము. నైట్ పడుకోవడానికి మాకు వీల్లేదు. నేను నైట్ నుంచి మాకు నిద్ర లేవు. జస్ట్ పడుకున్నట్టు ఒక 1 అవర్ ముందు పడుకున్నాం అంతే. మొత్తం మనకు నిత్యావసర వస్తువులు అన్నీ నానిపోయినాయి. ఫ్రిడ్జ్, మంచాలు, పరుపులు అన్నీ అడిచిపోయినాయి. బీరువాలో కూడా వాటర్ వెళ్ళినాయి. ఒక నిమిషం సార్, ప్లీజ్ కెమెరా చెప్పండి సార్. ఇండియా హౌస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ హౌస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ బీరువాలోకి వెళ్ళి హౌస్ డాక్యుమెంట్స్ అన్నీ ఖరాబ్ అయినాయి. నా సర్టిఫికేట్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి మొత్తం అవన్నీ. మాకు ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరు. అదే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఒక కంట్రోల్ నెంబర్ పెట్టారండి. దాని మేము కాల్ చేసాము, కలెక్టర్ నెంబర్. అది కూడా పంపిస్తున్నాం మున్సిపల్ పంపిస్తున్నాం అంటే కానీ వాళ్ళు పంపలేరు. సో నా పర్సనల్గా నేను కూడా కలెక్టర్ మున్సిపల్ అధికారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అతను కూడా రెస్పాన్స్ లేదు. అక్కడ నుంచి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు కూడా. సో మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని మాకు అనిపించింది. ఎవరు పట్టించుకోరు, మా పరిస్థితి ఇంతే అని మాకు అనిపించింది. మళ్ళీ అక్కడ బండి ఉంటుంది, బండిలోకి మొత్తం వాటర్ బండి ఖరాబ్ అయిపోయింది. టోటల్ బండి మొత్తం నా బండి ఖరాబ్ అయిపోయింది. బండి షెడ్లో పెట్టేశాను. మా పాపను వేరే వాళ్ళ ఇంట్లో పంపించామండి. ఇక్కడ ఉంటే నైట్ ఇక్కడ పాములు వచ్చినాయి. సో పాములు వచ్చినాయి. మళ్ళీ ఏ నాయకులకు ఫోన్ చేసినా, తెలిసిన నాయకులకు ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఫోన్ చేస్తే మేము బిజీగా ఉన్నా కట్ చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఇంట్లో చూద్దాం. పూర్తిగా ఇంట్లో లోపలికి కూడా నీళ్లు అలాగే ఉన్న పరిస్థితి ఉంది. వారి బకెట్లలో ఎత్తుకుంటూ బయటికి పోస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏ అధికారులకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా స్పందించట్లేదు. మాకు ఇక్కడికి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా ఎవరు రాలేదని చెప్తున్నారు ఇంటి యజమానులు. భారీ వర్షాల కారణంగా 2-3 రోజుల నుంచి ఇండ్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై నీటిని కూడా ఎత్తిపోవడం వల్ల మాకు ఇబ్బందులు అవుతాయి. ఎవరికి ఫోన్ చేసినా, స్థానికంగా ఉండే అధికారులకు కూడా ఫోన్ చేసినా ఎవరు రాలేదు, స్పందించలేదు. మున్సిపల్ అధికారులకు కూడా ఫోన్ చేశాం కానీ స్పందించలేదు. మా ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, బైక్ కూడా తడిసిపోయింది, దాని బైక్ కూడా ఖరాబ్ అయింది. విలువైన డాక్యుమెంట్లు అన్ని కూడా ఖరాబ్ అయినాయని చెప్తున్నారు. ప్రధానంగా మహిళ ఉంది ఇంట్లో, గృహిణి. అమ్మ చెప్పండి, మీరు ఏంది పరిస్థితి ఇక్కడ మీ ఇల్లు పరిస్థితి? ఇల్లు కట్టా ఎన్ని సంవత్సరాలు అయితే మేము కొని అయితే 40 సంవత్సరాలు అవుతుంది సార్. 40 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ టైం. నా పేరు రాజమణి. నేను ఇంతకుముందు కౌన్సిలర్గా కూడా పోటీ చేసిన. అందులో కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అందరికి ఎవ్వరికి ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ లేనే లేదు. అందుకు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం అంటే బియ్యం లేవు, సిలిండర్ తేలింది, ఫ్రిడ్జ్ తేలింది, బీరువా మొత్తం మునిగినాయి, కాగితాలు పోయినాయి, మా భవిష్యత్తే మొత్తం పోయింది. ఇప్పుడు ఏంటంటే మనుషులు ఉన్నారా అంటే ఉన్నారా అన్నట్టుగా నిలబడ్డం మీద. ఇప్పుడు వండుకొని తిందామన్నా శారడిత్తులు లేవు. అక్కడ వారేసిన సిలిండర్ కూడా వేలిపోయి అంత గ్యాస్ అంత వెళ్ళిపోయింది అందులోకి వెళ్ళి. ఇప్పుడు వండుకుందామన్నా గ్యాస్ పెట్టుకుందామన్నా గ్యాస్ లేదు, తాగుదామంటే నీళ్ళు లేవు, తిందామంటే అన్నం లేదు, కట్టుకుని పోదామంటే బట్టలు కూడా లేవు. మొత్తం నాని కుప్పైనా అక్కడ వేసింది. ఇప్పుడు వేస్తే వెంటతాయా పోతాయా తెలియదు, ఇక భగవంతుడికి తెలియాలి. ఇక మా పరిస్థితి పూర్తిగా నీళ్ళలో ఉండి నీళ్ళని కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి. అసలు ఈ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఏంది అసలు పరిస్థితి? నిన్న 4 గంటల నుండి స్టార్ట్ అయింది సార్. మార్నింగ్ 4 గంటల నుంచి ఒకటే రకంగా మొత్తం ఇంతవరకు వచ్చినాయి సార్ నీళ్లు. అసలు లోపలికి వెళ్ళడానికే రాలేదు. ఆ వర్షంలో ఆ వాటర్లో పాములు రావడము, ఏటాని వెళ్తాము, బెడ్లు మొత్తం మునిగిపోయినాయి. దాంట్లో వంట సామాను, బియ్యము అన్నీ తడిసిపోయినాయి. వంట చేసుకోలే, నీళ్ళలోనే ఉన్నాం. తినడానికి ఏమో పాప ఉన్నది మాకు, ఆ పాపకు తినబెట్టలేక బయట పంపించేసినాం మా రిలేటివ్స్ దగ్గరికి. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండ్రు. బయటకు వెళ్దామంటే కూడా నేను ఇంతవరకు వాటర్ సార్, బయటకు వెళ్ళలేని స్థితి. ఏమన్నా తెచ్చుకొని తిందామన్నా ఏం లేదు. మొత్తం సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ తడిసిపోయినాయి. బీరువాలకు వాటర్ పోయినాయి. నేను పుట్టిన నుండి ఇప్పటి వరకు అంటే ఇదే ఫస్ట్. కంట్రోలర్ నెంబర్ అని ఇచ్చారు కదా సార్ కలెక్టరేట్. 3 టైమ్స్ కాల్ చేసిన, పంపిస్తున్నామమ్మా అని చెప్పారు. మున్సిపల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు వేయలేరు.
మరి ఇలాంటి వాళ్ళకు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు సార్? ఈ గవర్నమెంట్ ఎందుకు మళ్ళీ మాలాంటి వాళ్ళకి సాయం చేయకపోతే మేము ఎటని వెళ్తాం ఈ వాటర్లా? ఇక్కడ ఎట్లుంటాము? సరే వాటర్ కాకుండా ఏదైనా అయితే ఒక పూట తినకుండా ఉండొచ్చు, కాకపోతే ఈ వాటర్లో ఎలా ఉంటాం? పడుకోవడానికి ఉండడానికి ఇబ్బందే కదా. ఎక్కడ ఉంటాం? ఆ బెడ్ల మీద కూర్చుందామన్నా అవి మునిగిపోయినాయి, అన్ని వాటర్ వచ్చినాయి, మొత్తం సెల్ఫులన్నీ ప్యాకప్ అయినాయి, ఉండరాలు ఎత్తిపోసి అంతా అదైపోయినాం, మొత్తం మట్టిగా. ప్రధానంగా చూసుకోవచ్చు ఉదయం నుండి కూడా మేము ఏం తినలేదు. 2 రోజుల నుంచి కూడా నిన్న ఉదయం నుంచి కూడా వర్షం నీళ్లు రావడం వల్ల పూర్తిగా నీటిలో మునిగి మోకాలు వంటి నీటిలో ఉన్నామని చెప్తున్నారు. మాకు కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేసినాం, మరి ఎవరు కూడా స్పందించలేదు. జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా విఫలమైందనే చెప్తున్నారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్కు కంట్రోల్ నెంబర్ ఇచ్చారు జిల్లా కలెక్టరేట్కి సంబంధించి. ఆ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా 3 సార్లు ఫోన్ చేసాం, ఎవరు కూడా రెస్పాన్స్ రాలేదు. మున్సిపల్ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా రాలేదు. మేము నీళ్లలో బిక్కుబిక్కుమంటూ 4 ఉన్నాం, పాములు వచ్చాయి, తేళ్లు వచ్చాయి, కానీ స్పందించిన అధికారి దిక్కు లేదు. క్లౌడ్ బస్ట్ కావడంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ఇబ్బందులు అవుతున్నాయి. మమ్మల్ని ఆదుకోండి, తినడానికి తిండి లేదని చెప్పి మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా.